జరిగిన సంఘటనలు ఉన్నాయా ఇందులో? మోస్ట్‌లీ కొన్నున్నాయి సార్. ఓకే. సుహాస్ గారు ఇక్కడ. ఆ! హాయ్. మీ సెలక్షన్ అనేది అసలు పేరు పెడతాకలేదు. ఎవ్రీ సినిమా ది బెస్ట్ సెలక్షన్ అనేది మీ కథలో ఎంపికుంటుంది. బట్ థాంక్స్. వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్‌మెంట్. సో, ఏంటండి అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఏమి అనలైజ్ చేసుకుంటే మీకేమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వరకు అది హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రసన్నవదనం వచ్చింది. గ్యాప్ లేకుండా వచ్చింది. అదొకటి. చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. బాక్స్ ఆఫీస్లో ఏమో వర్కౌట్లా. అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ 2 days అంతా చాలా మంచిగా ఉంది. ఇంకా మంచిగా వెళ్తుంది అలాగే అనుకున్నాను. మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను. బట్ ఏమో అంటే ఎప్పుడూ కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను. రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను. బాగుందంటున్నారు, ఎందుకో వర్క్ అవ్వలేదు. సో మరి అది చూసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఒక 6-7 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో ఒక్కసారి ఆలోచించుకుని అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంటనే రావటం కూడా ఒక ఎఫెక్ట్ అనుకోవచ్చు. అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి. అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం, అది కొంచెం దెబ్బ పడింది. కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను అది. అంటే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు, చాలామంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు. సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉందా? లేదండి. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది, ఎవరు నా దగ్గరికి అలాంటి కథలతో రారు, నేను చేయలేను అలాంటివి. అంటే నాకు సెట్ అవ్వవు. ఇలా కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుద్దని అనిపిస్తుంది. కమర్షియల్ నేను చేయలేను కూడా. తమిళనాడులో చేస్తారు, కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు. క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మన దగ్గర లేదంటారు ఎట్లాగా? అంటే అంత ఐడియా లేదండి దాని మీద. బట్ తమిళ్ అన్నారు కాబట్టి నేను తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎస్, తమిళ్లో చేస్తున్నాను. కొన్ని మంచి త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా? అది ఉప్పు కప్పు రంబు, అది మనం తెలుగులోనే చేసాం డైరెక్ట్. బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు. అది చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్ నేను. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ అన్నారు? అది కూడా త్వరలోనే అన్నారు, ఇంకా క్లారిటీ తెలీదు ఇప్పుడు అనేది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు కంటిన్యూ అవుతారా? అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా? అంటే విలన్గా అయితే చేస్తాను, క్యారెక్టర్స్ అయితే అదిరిపోతే చేస్తాను. చాలా బాగుంది, మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఏమీ లేవు.